ఓకే, చూడమ్మా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో రింగ్స్ వాటి యొక్క డెఫినేషన్స్ ఇలా కనుక్కున్నాం. అయితే మనకి రింగ్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి, నెక్స్ట్ రింగ్స్, ఫీల్డ్స్, ఇంటిగ్రల్ డొమైన్స్, ఐడియల్స్, సబ్ రింగ్స్, ఓకేనా, లెఫ్ట్ ఐడియల్, రైట్ ఐడియల్, సబ్ ఫీల్డ్, ఇలాంటివన్నీ కూడా మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మనం సెకండ్ యూనిట్లో రింగ్స్ సెకండ్ యూనిట్ అంటే రింగ్స్ 1 అంటే అయిపోయింది, రింగ్స్ 2. ఈ రింగ్స్ 2లో మనం ఏం చేస్తామంటే గ్రూప్స్లో చూడండి, థర్డ్ సెమిస్టర్లో మనం గ్రూప్స్ తీసుకున్నాం, సబ్ గ్రూప్స్ తీసుకున్నాం, హోమోమార్ఫిజమ్స్, ఐసోమార్ఫిజమ్స్ అనేటువంటి ఇది తీసుకున్నాం. అలా హోమోమార్ఫిజం, ఐసోమార్ఫిజం ఉన్నటువంటిది ఇక్కడ హోమోమార్ఫిక్ రింగు, ఐసోమార్ఫిక్ రింగ్ అంటే ఏంటి, ఇవి డిస్కస్ చేస్తాం. అయితే ఈ రింగ్స్ 2లో మీరు జాగ్రత్తగా రింగ్ 1 మనం కంప్లీట్ చేసాం కాబట్టి ఒక యూనిట్ కంప్లీట్ అయిందంటే 15 మార్క్స్ కంప్లీట్ అయినట్టు మళ్ళీ చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మీరు రింగ్ 2లో జాగ్రత్తగానండి, మనం 15 మార్క్స్ అంటే ఇక మీకు ఈ 2 యూనిట్లు నేర్చుకుంటేనే పాస్ అంటే 50, 30, 40 మార్క్స్ దాకా వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా థియరీ సబ్జెక్ట్ ప్రాబ్లమాటిక్ ఏముంది, సింపుల్గా తప్పులు పోతాయి. థియరీ అనుకోండి, నేర్చుకున్నది యాజ్ ఇట్ ఈజ్ అలా రాస్తాం, కొంచెం అటు ఇటుగా రాసినా కానీ మార్కులు పడతాయి. ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా మిస్టేక్ చేసామంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ టోటల్ పోతుంది, ప్రాబ్లం మొత్తం కొట్టేస్తాడు. కానీ థియరీలో దానికి రిలేటెడ్గా ఏదో ఒకటి అర పాయింట్ పోయినా మనకి మార్కులు వేస్తాడు. అందుకని మీరు థియరీని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు మనకు హోమోమార్ఫిజం, మోనోమార్ఫిజం, ఐసోమార్ఫిజం ఇలా మనం కొన్ని డెఫినేషన్స్ నేర్చుకుందాం ఇప్పుడు. అంటే చూడండిరా, రింగ్ అనేటువంటిది ఏంటి, ఆర్ అనేటువంటిది ఒక రింగ్ అనుకున్నాం, రింగ్ ఆర్ అనుకున్నాం. ఈ రింగ్ అంటే ఏంట్రా, రింగ్ యొక్క డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నాను. అంటే మీరు ఎప్పుడు కూడా రింగ్, గ్రూప్ ఇవన్నీ కూడా బేసిక్ డెఫినేషన్స్ అనేవి ఎప్పుడు ఉండాలి. రింగ్ అంటే ఏంటి, ఆర్ అనేటి ఒక నాన్ ఎంప్టీ సెట్కి ఎడిషను, మల్టిప్లికేషను, ఆర్ ప్లస్ డాట్ ప్లస్ డాట్ అనే 2 బైనరీ ఆపరేషన్స్ తోటి ఆ నాన్ ఎంప్టీ సెట్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, జాగ్రత్తగా విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్, ఈ 5 ఎగ్జామ్స్. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్, క్లోజర్, అసోసియేటివ్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఈ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్, రైట్ డిస్ట్రిబ్యూటివ్. అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ ఏబి ప్లస్ ఏసీ, ఏ ప్లస్ బి ఇంటూ సి అంటే ఏసీ ప్లస్ బీసీ. ఇలా లెఫ్ట్ అండ్ రైట్ 2 డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఇక్కడ ఎడిషను, మల్టిప్లికేషను, డిస్ట్రిబ్యూటివ్ ఎగ్జామ్స్ సాటిస్ఫై చేసినటువంటి ఒక నాన్ ఎంప్టీ సెట్కి రింగ్ అంటాడు. ఆ తర్వాత రింగ్ విత్ యూనిట్ రింగ్, కామ్యుటేటివ్ రింగు, నెక్స్ట్ జీరో డివైజర్స్, ఇంటిగ్రల్ డొమైన్, నెక్స్ట్ ఇంకా డెఫినేషన్లు చెప్పాను, జీరో డివైజర్స్ వితౌట్ జీరో డివైజర్స్, నెక్స్ట్ ఫీల్డ్, ఓకేనా, సబ్ ఫీల్డ్, సబ్ రింగ్, ఐడియల్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐడియల్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫైనైట్ ఇంటర్సెక్షను, ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్. అలా కంప్లీట్గా మనం ఫస్ట్ యూనిట్ చేసాం. ఇప్పుడు ఎఫ్ అనేటువంటి ఒక ఫంక్షన్ని జాగ్రత్త చూడమ్మా, డెఫినేషన్ ఏంటిది, హోమోమార్ఫిజం అంటే రైట్, ఆర్ కామా ఆర్ డాష్ బి 2 రింగ్స్. అంటే రింగ్స్ అంటే ఇంకా తెలుసుగా, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్. దేనికి ఎడిషన్లో, క్లోజర్, అసోసియేటివ్, మల్టిప్లికేషన్లో. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్.
ఈ రెండు సాటిస్ఫై చేసినటువంటి ఆర్ డాష్ అనేటువంటి టూ రింగ్స్కి ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేటువంటి ఒక ఫంక్షన్ డిఫైన్. ఎఫ్ ఫ్రమ్ అంటే ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డాష్, ఓకేనా, ఫంక్షన్ డిఫైన్. ఈజ్ సెడ్ టు బి హోమోమార్ఫిజం, ఈజ్ సెడ్ టు బి హోమోమార్ఫిజం, ఈజ్ సెడ్ టు బి హోమోమార్ఫిజం అవ్వాలి అంటే ఈ హోమోమార్ఫిజంలో ఫస్ట్ కండిషన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. సెకండ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ R dash are two rings. F is a function or mapping F from or F maps R to R dash is homomorphism అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు. దీన్ని డొమైన్ అంటారు, దీన్ని కోడొమైన్ అంటారు. ఫంక్షన్స్లో తెలుసు కదా, డొమైన్ కోడొమైన్. దీన్ని ఇంకా కోడొమైన్ని ఇంకా ఏమంటారంటే ఇమేజ్, దీన్ని ఏమంటారా ఇమేజ్. హోమోమార్ఫిజం ఇమేజ్ని ఏం రాస్తారంటే ఐఎంఎఫ్, ఇమేజ్. ఐఎం అనంలో ఏమనాలి ఇమేజ్, ఓకేనా. మనం ఏమంటే ఐఎం అని చెప్పగానే ఏం సార్ ఇదంటే ఇమేజ్. హోమోమార్ఫిజం అనేటువంటిది ఐఎం అనగానే ఏంట్రా ఇమేజ్. ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి, ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి, ఆర్ డాష్ అనేటువంటి రెండు రింగ్స్లో ఎఫ్ అనేటువంటి ఒక ఫంక్షన్ రిలేషన్ ఆర్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అయితే ఆర్ డాష్ ఈజ్ కాల్డ్ ఇమేజ్, ఆర్ ఈజ్ డొమైన్. అందుట్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఏ బిలాంగ్స్ టు ఆర్ అనుకున్నాం, జాగ్రత్తగా కనిపిస్తుందా. ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే, ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే దాని యొక్క ఇమేజ్ ఏంటి ఎఫ్ ఆఫ్ ఈ బిలాంగ్స్ టు ఆర్ డాష్. అంటే డొమైన్లో ఒక ఎలిమెంట్ ఉందంటే దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, కోడొమైన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కోడొమైన్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ డి, అలా ఏదైతే డొమైన్లో ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా దాని యొక్క ఇమేజ్ ఉంటుంది. ఇలా ఉంటే అయితే ఉన్నటువంటి రెండు రింగ్స్లో అది హోమోమార్ఫిజం అవ్వాలి అంటే ఏం కండిషన్ కావాలమ్మా, ఫస్ట్ కండిషన్ జాగ్రత్త చూడండి. హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ అనగానే ఏంటి, రెండు కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఏమేం కండిషన్లు రా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ రాయాలి కనిపిస్తుందిగా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. రెండో కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి, వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏంట్రా, వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. అయితే హోమోమార్ఫిజంలో ఫస్ట్ కండిషన్ ఎఫ్ అనేది ఆర్ టు ఆర్ డాష్ హోమోమార్ఫిజం అయ్యి ఉండి ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ హోమోమార్ఫిజం. నెక్స్ట్ ఇంకేం కావాలంటే వన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అనుకోండి. అంటే హోమోమార్ఫిజం అంటే రెండు కండిషన్లను సాటిస్ఫై చేస్తుంది. అది కాకుండా వన్ కండిషన్ సాటిస్ఫై చేసినటువంటి హోమోమార్ఫిజం ఏమంటారంటే మోనోమార్ఫిజం. ఏమంటారా, మోనోమార్ఫిజం.
A function f from R to R dash is homomorphism with 1 1. With 1 1. Homomorphism with 1 1 is said to be monomorphism. అంటే 1 1 means 1 1 అంటే ఏంటి? ఫస్ట్ చేసాం మనం ఇంటర్మీడియట్ 1 ఇయర్లో చేశారు. మనం ఆల్రెడీ థర్డ్ సెమిస్టర్ గ్రూప్స్లో చెప్పాను. 1 1 అంటే ఏంటిరా? ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. ఓకేనా? ఈ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇమేజెస్ అవ్వాలి. ఇమేజెస్ నాట్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ నాట్ ఈక్వల్ అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజ్ ఉండాలి తప్పనిసరి. అలా ఉంటే దాన్ని 1 1 అంటాడు. అంటే హోమోమార్ఫిజం విత్ 1 1 ఈజ్ కాల్డ్ మోనోమార్ఫిజం. అలాగే సెకండ్ చూడండిరా, ఆన్ టు కండిషన్. ఆన్ టు డెఫినేషన్ తెలుసు మీకు. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ కోడమైన్. కోడమైన్ అంటే ఏంట్రా? ఆర్ డాష్. ఆర్ డాష్ అనేటువంటి ఒక ఫంక్షన్కి కోడొమైన్లో ఉన్నటువంటి ఏమవ్వాలి? డొమైన్లో ఏముండాలి? దానికి ప్రీ ఇమేజ్ ఉండాలి. అంటే ఇందాక చెప్పా నేను, ఏ బిలాంగ్స్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా? ఆర్ డాష్ అన్నాం. ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ డాష్ అంటే డొమైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఎంత? ఏ. కోడొమైన్లో ఎలిమెంట్ ఎంత? ఎఫ్ ఆఫ్ ఏ. అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ కోడొమైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్కి ఇందులో ప్రీ ఇమేజ్, దీన్ని ఏమంటారంటే ఇలా ఉన్నాయి అనుకోండిరా, ఇలా తీసుకుంటేనేమో ఇమేజ్, రివర్స్ అయితేనేమో ప్రీ ఇమేజ్. ఈ ప్రీ ఇమేజ్లో అంటే దానికి డెఫినేషన్ ఉంది మీకు. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు ఆర్ డాష్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. అలా అయితే దాన్ని ఏమంటారంటే ఆన్ టు అంటారు. హోమోమార్ఫిజం కామన్. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ హోమోమార్ఫిజం విత్ ఆన్ టు అంటే 1 1 కాకుండా ఆన్ టు కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏమంటారంటే ఎఫీమార్ఫిజం. ఏమంటారు? ఎఫీమార్ఫిజం. ఎఫీమార్ఫిజం అంటే ఏంట్రా? హోమోమార్ఫిజం విత్ ఆన్ టు ఈజ్ కాల్డ్ ఎఫీమార్ఫిజం. అయితే 1 1 ఆన్ టు రెండు సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారంటే ఐసోమార్ఫిజం. ఏమంటారా? ఐసోమార్ఫిజం. అంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ సెడ్ టు బి ఐసోమార్ఫిజం. ఏ హోమోమార్ఫిజం ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ సెడ్ టు బి ఐసోమార్ఫిజం. దెన్ ఇట్ సాటిస్ఫైస్ ఏంట్రా? 1 1 ఆన్ టు. 1 1 ఆన్ టు. అదే సింగిల్గా 1 1 కండిషన్ అయితే మోనోమార్ఫిజం. ఓన్లీ ఆన్ టు కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎఫీమార్ఫిజం. నెక్స్ట్ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే ఏమంటారా? రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే ఏమంటారు? ఐసోమార్ఫిజం. ఓకే, ఇప్పుడు మనం కెర్నల్ అనే పదం విన్నారు అన్నీ విన్నారులే. ఎప్పుడు ప్రీవియస్ సెమిస్టర్స్లో మనం కెర్నల్ అంటే విన్నాం. కెర్ ఎఫ్, అక్కడ కూడా కెర్ ఎఫ్ అంటే ఏంటో చెప్పాం. ఇక్కడ కూడా కెర్నల్ అంటే ఏంటో చూడండి. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఎఫ్ ఫ్రమ్ ఆర్ అండ్ ఆర్ డాష్ రెండు రింగ్స్ అయ్యా. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేది ఏంటి? హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం అంటే ఏంట్రా కండిషన్? ఇక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. హోమోమార్ఫిజం అనగానే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అని, ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని మనకు తెలియాలి. ఇప్పుడు కెర్నల్ అంటే ఆర్ డాష్ అనేటువంటి టూ రింగ్స్లో ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేటువంటిది హోమోమార్ఫిజం అయితే, ఇప్పుడు కెర్నల్ అనేటువంటిది చూడండిరా, కెర్ ఎఫ్ ఈక్వల్ టు చూడండమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 డాష్, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 డాష్, ఎఫ్ ఆఫ్ ఎక్స్
is equal to 0 dash for all A, B, C, X, R belongs to R. అంటే ఇక్కడ ఒకటే డెఫినేషన్. F from R to R dash is two homomorphism of rings. Every element of R, కోడమైన్లో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ ఆర్ మ్యాప్డ్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఆర్ డాష్. ఆర్ డాష్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏముంటుంది? 0 డాష్ లేదా ఈ డాష్, దాన్ని ఏమంటారు? ఈ డాష్ అని. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్ అయితే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ డొమైన్ ఈజ్ మ్యాప్డ్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ కోడమైన్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ డొమైన్ in homomorphism is mapped to identity element in R dash అయితే దీన్ని మనం కెర్నల్ అంటారు. దీన్ని ఎలా చదువుతా? కెర్ ఎఫ్ అంటే కెర్ ఎఫ్, కెర్నల్ ఆఫ్ ది హోమోమార్ఫిజం అన్న కెర్ ఎఫ్ అన్న అది. ఓకే, ఇప్పుడు మనం దీని మీద ఓ చిన్న థీరం చెప్తాం. ఒకసారి మీరు స్టేట్మెంట్ రాసుకున్న తల్లి. మనం చెప్పింది ఏంటి? హోమోమార్ఫిజం చెప్పాను, నెక్స్ట్ హెపిమార్ఫిజం, తర్వాత ఫస్ట్ హోమోమార్ఫిజం, మోనోమార్ఫిజం, ఎపిమార్ఫిజం, ఐసోమార్ఫిజం, కెర్నల్ ఆఫ్ ది హోమోమార్ఫిజం చెప్పాం. నెక్స్ట్ చిన్న థీరం ఒకసారి రాసుకోండి అమ్మా. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ రింగ్ ఆర్ ఇంటూ ఆర్ డాష్, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ is a, రాసుకోండి స్టేట్మెంట్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్, దెన్ im f is a subring of s r dash, is a subring of r dash, is a subring of r dash. జాగ్రత్త చూడండి. R to R dash is a homomorphism, then im f is a subring of R dash. Subring definition చెప్పా మీకు. Subring ఏంట్రా? A comma B belongs to S, A minus B belongs to S. నెక్స్ట్ ఇంకోటి ఏంట్రా? సబ్రింగ్ అవ్వాలంటే రెండో కండిషను A comma B belongs to S, AB belongs to S. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే దాన్ని S ఈజ్ కాల్డ్ సబ్రింగ్ అంట. సబ్రింగ్ డెఫినేషన్ ఒకసారి చూసుకోండి మళ్ళీ మీరు. A, B are two elements in S, A minus B belongs to S and AB belongs to S అయితే R అనేటువంటి రింగ్కి S అనే నాన్ ఎంప్టీ సబ్సెట్ని సబ్రింగ్ అంటారు. డెఫినేషన్ చెప్పాను. R అనే రింగ్కి S అనే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అయ్యి ఉండి S సాటిస్ఫైస్ దీస్ టూ ప్రాపర్టీస్, దెన్ S ఈజ్ కాల్డ్ సబ్రింగ్ అన్నాం. దట్ సబ్రింగ్ ఇట్ సెల్ఫ్ ఏ రింగ్ అన్నాం. దట్ సబ్రింగ్ ఇట్ సెల్ఫ్ ఏమవుతుందిరా? రింగ్. బట్ R ఈజ్ ఏ సూపర్ సెట్, S ఈజ్ ఏ సబ్సెట్ అని చెప్పాం. సరే, ఇప్పుడు ఇలాగనే వాడు ఏమన్నాడు చూడండి. ప్రూఫ్ ఏమిచ్చాడు? ప్రూఫ్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు రాసుకోండి. ఇఫ్ ఏ హోమోమార్ఫిజం, స్టేట్మెంట్ రాయాలమ్మా. ఇఫ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ రింగ్ ఆర్ ఇంటూ ఏ రింగ్ ఆర్ డాష్, లేదంటే ఇది డైరెక్ట్గా ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం, దెన్ ఇమ్ ఎఫ్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ డాష్, ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ డాష్. ఇమ్ ఎఫ్ అంటే ఇమేజ్, ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అనేది ఆర్ డాష్. ఆ ఆర్ డాష్ అనేది మనం ఏం చెప్పాలి? సబ్రింగ్ అని ప్రూవ్ చేయాలి. సబ్రింగ్ కావాలంటే ఏం కావాలి? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్. అంటే అప్పుడు ఆర్ డాష్ అనేది సబ్రింగ్ కావాలంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ డాష్, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్ డాష్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ డాష్, ఏబి ఈక్వల్ టు ఆర్ డాష్ అని ప్రూవ్ చేస్తే దాని ఇమేజ్ ఆఫ్ ఆర్ అంటే ఇమేజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ సబ్రింగ్ అని చెబుతాం. ప్రూఫ్ రాసుకోండమ్మా. given f from R to R dash is a homomorphism. రాయాల
F from R to R dash is a homomorphism. F from R to R dash is a homomorphism అంటే ఏం కండిషన్లు వచ్చినట్రా? R to R dash homomorphism అంటే ఏంటి? F of A plus B is equal to F of A plus F of B వచ్చినట్టు, ఇంకా F of AB equal to F of A into F of B అయినట్టు. అయితే given F from R to R dash is a homomorphism. నెక్స్ట్ మనం ఏం చెప్పాలి? హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆర్ డాష్ ఏమని చెప్పాలరా? సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇమేజ్ ఎఫ్ ఏంట్రా? ఇమేజ్ ఎఫ్ అంటే ఏంటి? సెట్ ఎఫ్ ఆఫ్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ ఎఫ్. ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ ఏంట్రా? ఇమేజ్ ఎఫ్. అవునా కదా? ఎఫ్ యొక్క ఇమేజ్ ఆర్ డాష్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుంది? ఎక్కడ ఉంటాయి? ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ సి అన్నీ ఎక్కడ ఉంటాయరా? ఆర్ డాష్లో. సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. క్లియర్లీ ఇమేజ్ ఎఫ్ ఈజ్ నాన్ ఎంప్టీ. క్లియర్లీ ఇమేజ్ ఎఫ్ ఈజ్ నాన్ ఎంప్టీ. ఇప్పుడు ఏం చెప్పాలి? సబ్సెట్ అని చెప్పాలి. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ డాష్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మనం చూడండిరా, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఫర్ సమ్ ఏ బిలాంగ్స్ టు. అలాగే ఏ బిలాంగ్స్ టు ఆర్ అనుకుంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా? ఆర్ డాష్. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్. ఎక్స్ బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ అన్నాంరా. ఎక్స్ బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ అన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ ఎఫ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏదైతే ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనుకున్న ఫర్ సమ్ ఏదో ఒక ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఆర్కి. ఇప్పుడు సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ హోమోమార్ఫిజం. ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఏమవుతుంది? ఎక్కడ ఉంటుంది? ఆర్ డాష్లో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఏని ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏమొచ్చిందిరా? ఆర్ డాష్. అంటే కంపల్సరీగా ఒక ఎలిమెంట్ డొమైన్లో ఉందంటే దానికి కంపల్సరీగా ఏముంటుందిరా? కోడొమైన్లో ఉంటున్నట్టు. అప్పుడు దేర్ఫోర్ image f is non-empty subset of R dash. Image f is non-empty subset of R dash. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇంకా సబ్ రింగ్ అని చెప్పాలి. ఏది? ఆర్ డాష్ ఆర్ ఇమేజ్ ఎఫ్ సబ్ రింగ్ అవ్వాలి. సబ్ రింగ్ అవ్వాలంటే రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని రా. అయితే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఏమన్నాడు రా? హోమోమార్ఫిజం అన్నాడు. కాబట్టి లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్. ఎక్స్ బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ అంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఫర్ సమ్ ఏ బిలాంగ్స్ టు. అలాగే వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ బదులు ఎఫ్ ఆఫ్ బి అనుకున్నాం. ఫర్ సమ్ బి బిలాంగ్స్ టు ఆర్. ఫర్ సమ్ బి బిలాంగ్స్ టు ఆర్. నౌ ఎక్స్ మైనస్ వై కనుక్కుందాం. ఎక్స్ మైనస్ వై అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బిని ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అక్కడెక్కడ చూడండిరా ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఎందుకనంటే
ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏంట్రా హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజంలో ఫస్ట్ కండిషన్ ఏంట్రా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ప్లస్ ఆఫ్ మైనస్. కాబట్టి ఆ డెఫినేషన్ అందుకని సిన్స్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈస్ ఏమన్నంట్రా హోమోమార్ఫిజం. కాబట్టి అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏమవుతుంది ఇమేజ్ ఎఫ్, బిలాంగ్స్ టు ఏమవుతుందిరా ఇమేజ్ ఎఫ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఎక్స్ వై కనుక్కోవాలి. నవ్ ఎక్స్ వై అంటే ఎక్స్ అంటే ఎంత ఎఫ్ ఆఫ్ ఏ, వై అంటే ఎంత ఎఫ్ ఆఫ్ బి. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఏంటి ఎఫ్ ఆఫ్ బిని ఏం రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఏబి. ఎందుకని అది హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఈజ్ హోమో. సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏబి బిలాంగ్స్ టు ఏమొస్తుందిరా దట్ బిలాంగ్స్ టు ఏమొస్తుంది ఇమేజ్ ఎఫ్. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ అయితే ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ వచ్చింది, ఎక్స్ వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ వచ్చింది. దేర్ ఫోర్ ఇమేజ్ ఎఫ్ ఈజ్ సబ్రింగ్, ఇమేజ్ ఎఫ్ ఈజ్ సబ్రింగ్ ఆఫ్ ఆర్ డాష్, ఇమేజ్ ఎఫ్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ డాష్. ఒక్కసారి తీరం చూడండి తల్లి, ఒక్కసారి చూడండిరా. ఏమని ప్రూవ్ చేయాలి మనం వాడు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అన్నాడు. ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అండ్ ఆర్ డాష్ ఈజ్ ఏ సబ్రింగ్. అంటే ఈ హోమోమార్ఫిజిక్ ఇమేజ్ ఏమన్నాడు ఎఫ్. ఈ హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఏంటి ఆర్ డాష్, దట్ ఈజ్ ఏ సబ్రింగ్. ఇమేజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ డాష్. ఇమేజ్ ఆఫ్ ఎఫ్ అంటే దీని యొక్క ఇమేజ్ అనేది దీనికి ఏమవుతుందని చెప్పాలి సబ్రింగ్ అవుతుందన్న. సబ్రింగ్ డెఫినేషన్ ఏం చెప్పాను మీకు నేను, ఆర్ అనే రింగ్కి ఎస్ అనేది సబ్రింగ్ అవ్వాలంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే మీకు అందుకని డెఫినేషన్ రావాలి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏబి బిలాంగ్స్ టు ఎస్, అప్పుడు ఎస్ ఈజ్ కాల్డ్ సబ్రింగ్. మరి ఇమేజ్ ఎఫ్ ఈజ్ సబ్రింగ్ అవ్వాలంటే సమ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ అనుకుంటే ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్, ఎక్స్ వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్. అయితే వాడు ఇచ్చినటువంటి కండిషన్లో హోమోమార్ఫిజం ఇచ్చాడు. ఆ మనకి ఇచ్చినటువంటి థీరం యొక్క స్టేట్మెంట్లో ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అన్నాడు. హోమోమార్ఫిజం యొక్క ప్రాపర్టీ ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఇలా మనం చెప్తే దాన్ని హోమోమార్ఫిజం అన్నామని చెప్పాడు. మరి వాడు ఇచ్చినటువంటి క్లియర్గా సబ్రింగ్ అవ్వాలంటే ప్రూఫ్ చూడండి. ఆర్ డాష్లో అటువంటి హోమోమార్ఫిజం తీసుకున్నప్పుడు ఆర్ డాష్లో ఎలిమెంట్ ఎలా ఉందో చెప్పాను. అంటే క్లియర్గా ఇమేజ్ ఎఫ్ ఈజ్ నాన్ ఎంప్టీ. ఆర్ డాష్లో ఎలిమెంట్ ఉంది అంటే కంపల్సరీగా డొమైన్లో ఒక ఎలిమెంట్ ఉంటేనే, డొమైన్లో ఎలిమెంట్ లేదంటే ఆర్ డాష్లో కూడా లేదు. కాబట్టి డొమైన్లో ఎలిమెంట్ ఉందంటే దాని యొక్క ఇమేజ్ ఆర్ డాష్లో ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా అది ఏమవుతుంది నాన్ ఎంప్టీ. నాన్ ఎంప్టీ తర్వాత ఏం కావాలి సబ్సెట్ కావాలి. సబ్సెట్ కావాలంటే ఇది వచ్చేవాడు ఎక్స్ బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ అనుకుంటే దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడికి వచ్చింది ఆర్ డాష్. అంటే క్లియర్గా ఇమేజ్ ఎఫ్ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. అంటే ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఇమేజ్ ఎఫ్ అని తీసుకున్నప్పుడు ఎక్స్ మైనస్ వై ఎక్స్ వై. ఈ రెండు ప్రాపర్టీ ఎందుకు రాశాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఎలా రాశాను హోమోమార్ఫిజం యొక్క ప్రాపర్టీ ఫస్ట్ ప్రాపర్టీ. ఇక్కడ ఏంటి సెకండ్ ప్రాపర్టీ. కాబట్టి దాన్ని ఏమన్నాం మనం ఎవ్రీ చూడండి వాడు మనకి హోమోమార్ఫిక్ ప్రూవ్ దట్ ఎలా కూడా అడగచ్చు. ప్రూవ్ దట్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ది రింగ్ ఆర్ డాష్ అంటారు. ప్రూవ్ దట్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ డాష్ అంటాడు. homomorphic image of subring is a homomorphic image is a subring of r dash anna. Prove that im f is a subring of r dash anna. మనకి ఆ హోమోమార్ఫిక్ యొక్క ఇమేజ్ అనేటువంటిది సబ్రింగ్ కావాలంటే ఏం చేయాలి సబ్రింగ్ ప్రూవ్ చేయాలన్నా ఓకే ఐడియల్ ప్రూవ్ చేయాలన్నా సఫీల్ ప్రూవ్ చేయాలన్నా
మీకు కొన్ని ప్రాపర్టీస్ చెప్పాను. సబ్ ఫీల్డ్ అంటే ఏంటి? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, జీరో ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పారు రెండో ప్రాపర్టీ. ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎస్. మరి అలాగనే ఐడియల్స్ చెప్పాను. ఏమని? ఏ మైనస్ బి అన్నా S1 మైనస్ S2 అన్నా ఒకటే. అయితే ఆర్ఎస్ కామ ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఎస్ అయి ఉండాలి. ఎక్కడ? ఐడియల్స్లో. ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఎస్ అయితే దెన్ ఎస్ ఈజ్ ఐడియల్ అన్నాం. ఎస్ ఈజ్ సబ్ రింగ్, ఎస్ ఈజ్ సబ్ ఫీల్డ్. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా బోర్డు మీద నేను చెప్పినటువంటి థియరము నోట్స్ రాసుకోండి. ఓకేనా? బోర్డు మీద కనిపిస్తూ ఉంటుంది, మీరు దాన్ని రాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న థియరం చెబుతాను. ఇప్పుడు ఆర్ డాష్ రాసుకోండి. నెక్స్ట్ థియరం. కెర్నల్ అంటే డెఫినేషన్ చెప్పాను కదరా. కెర్నల్ అంటే ఒక డెఫినేషన్ చెప్పాను. ఏం చెప్పాను? కెర్నల్ అంటే ఏం చెప్పాను రా? ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిక్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఆర్ ఈజ్ మ్యాప్డ్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఆర్ డాష్ అయితే దాన్ని ఏమంటారు? కెర్నల్ అంటారు. ఇప్పుడు వాడు ఏమంటాడంటే స్టేట్మెంట్ రాసుకున్నామ్మా. ఆర్ డాష్ ఆర్ అండ్ ఆర్ డాష్ ఆర్ రింగ్స్. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. దెన్ ప్రూవ్ దట్ కెర్ఎఫ్ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్. జాగ్రత్తగా రాసుకోండి. 2 థియరమ్స్ ఈరోజు క్లాస్కి. ఆ 2 థియరమ్స్లో ఒకటి చెప్పాం, దాన్ని ఇంకో రకం కూడా అంటానని చెప్పాను. ప్రూవ్ దట్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఎ సబ్ రింగ్ అని అన్నాడు అన్న. ఇదే ఇమేజ్ సబ్ రింగ్ అవని ప్రూవ్ చేయాలన్నా, హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఏ సబ్ రింగ్ అవని ప్రూవ్ చేయాలన్నా రెండు రకాలుగా అడగవచ్చు. ఇదే థియరం. అయితే ఇప్పుడు మనం కెర్నల్ డెఫినేషన్ మీద, కెర్నల్ మీద ఒక ఐడియల్ అని ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి తల్లి. కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం చెప్పాను. కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం అంటే మీకేం చెప్పా? ఆర్ డాష్ ఆర్ 2 రింగ్స్. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. కెర్ఎఫ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ విచ్ ఆర్ మ్యాప్డ్ టు ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఆర్ డాష్ అని చెప్పాను. ఇప్పుడు దట్ ఈజ్ కెర్ఎఫ్ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. కెర్ఎఫ్ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. ఐడియల్ కావాలంటే ఇప్పుడే మనం చెప్పింది S1, S2 బిలాంగ్స్ టు ఎస్, S1, S2 బిలాంగ్స్ టు ఎస్, S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఆర్, ఎస్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేస్తే దెన్ ఎస్ ఈజ్ కాల్డ్ ఐడియల్ అంటాం. ఓకే, ఇప్పుడు రాయండమ్మా, ప్రూఫ్ రాయండి. గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ homomorphism. Proof given f from r to r dash is a homomorphism. Let carry f kadra manam prove cheyali. Let s is equal to ప్రతిసారి కెర్ఎఫ్ అని అనుకున్నా దాన్ని ఎస్ అనుకున్నాం. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కెర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 డాష్ వేర్ 0 డాష్ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఆర్ డాష్, వేర్ 0 డాష్ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఆర్ డాష్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి మనం? క్లెయిమ్ ఎస్ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఐడియల్ అవ్వాలంటే ఏంట్రా? నాన్ ఎంప్టీ. ఐడియల్ అన్నా, సబ్ రింగ్ అన్నా, సబ్ ఫీల్డ్ అన్నా తప్పనిసరిగా ఏమవ్వాలి? నాన్ ఎంప్టీ సబ్సెట్ అయి ఉండాలి. అంటే we know 0 belongs to R. We know 0 belongs to R. That implies f of 0 belongs to ఏమవుతుంది? అక్కడ ఉంటుంది
వీ నో జీరో బిలాంగ్స్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ జీరో బిలాంగ్స్ టు ఏమవుతుంది క్యారీ ఎఫ్లోనే ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ ఎంతరా జీరో డాష్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ మ్యాప్డ్ టు ఏమవుతుందిరా ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఆర్ డాష్. అదే మనం చెప్పింది కెర్నల్ యొక్క డెఫినేషన్. అంటే ద ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో డాష్, దట్ ఎంప్లాయిస్ జీరో బిలాంగ్స్ టు ఏమొస్తుందిరా మనకి ఎస్, దట్ బిలాంగ్స్ టు ఏంట్రా ఎస్. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు జీరో అనే డాష్ అనేది ఎక్కడ ఉంటుంది ఎస్, అంటే దట్ బిలాంగ్స్ టు కూడా ఏముంటారా క్యారీ. క్లియర్లీ దట్ ఎంప్లాయిస్ ఏం రాస్తాం అక్కడ, దట్ ఎంప్లాయిస్ ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ subset of R. S is a non-empty subset of R. ఇప్పుడు మనం ఎస్ అనేది ఏమని చెప్పాలి ఐడియల్ కావాలంటే ఏం చేసుకోవాలరా లేడీ S1, S2 బిలాంగ్స్ టు ఎస్, S1, S2 బిలాంగ్స్ టు ఎస్. అంటే ఏంట్రా S1, S2 బిలాంగ్స్ టు ఆర్ అని అర్థం. అవునా కానా? అంటే సచ్ దట్ ఎఫ్ ఆఫ్ S1 ఈక్వల్ టు జీరో డాష్, ఎఫ్ ఆఫ్ S2 ఈక్వల్ ఏమొస్తుందిరా జీరో డాష్. ఎందుకని ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ మ్యాప్డ్ ఇన్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. నౌ సిన్స్ S1, S2 బిలాంగ్స్ టు ఆర్, S1, S2 బిలాంగ్స్ టు ఆర్, ఆర్ ఈజ్ ఏ రింగ్, ఆర్ ఈజ్ ఏ రింగ్. ఆర్ అనేది రింగ్ కాబట్టి S1 మైనస్ S2 బిలాంగ్స్ టు కూడా ఏమవుతుందిరా ఆర్ అవుతుంది. S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఆర్ అనేటువంటిది ఒక రింగ్. చూడండి మనం ఏం తీసుకుంటున్నాం S1, S2 బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకుంటే మనకి ఏం రావాలి S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఏం రావాలి ఎస్ రావాలి. అయితే S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పాలి అంటే మనం దానికి ముందుగా ఎస్లో ఎలిమెంట్లు ఉన్నాయంటే కంపల్సరీగా అది ఎక్కడ ఉంటాయి ఆర్లో ఉంటాయి. సూపర్ సెట్లో ఏగా మనం ఎస్లోకి వచ్చేటువంటి ఎలిమెంట్స్ కాబట్టి దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాము. ఆర్ అనేది ఏంట్రా రింగ్ కాబట్టి రింగ్ యొక్క ప్రాపర్టీస్లో మనకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఏమవుతుందిరా ఆర్ అవుతుంది. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ S1 మైనస్ S2 విలువ కనుక్కున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ S1 ప్లస్ మైనస్ ఆఫ్ S2, ఎఫ్ ఆఫ్ S1 మైనస్ S2 నేను రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ S1 ప్లస్ మైనస్ S2. ఎఫ్ అనేది ఏంటమ్మా హోమోమార్ఫిజం కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు ఎఫ్ ఆఫ్ S1 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ S2. అంటే ఎఫ్ ఆఫ్ S1 మైనస్ ఎఫ్ ఆఫ్ S2 దట్ ఈజ్ ఈక్వల్ జీరో డాష్ మైనస్ జీరో డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో డాష్. జీరో డాష్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది దట్ బిలాంగ్స్ టు ఏమొస్తుందిరా ఎస్, దట్ బిలాంగ్స్ టు ఏమొచ్చింది ఎస్. అంటే S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఎస్ అయితే ఎఫ్ ఆఫ్ S1 అప్పుడు ఎఫ్ ఆఫ్ S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఏమొచ్చిందిరా జీరో డాష్. అంటే జీరో డాష్ అంటే ఏమవుతుంది అక్కడ ఐడియల్ యొక్క కండిషన్ S1, S2 బిలాంగ్స్ టు ఎస్, దట్ ఎంప్లాయిస్ S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఎస్. ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి సెకండ్ ప్రాపర్టీ కనుక్కుందాం. సెకండ్ ప్రాపర్టీ ఏం కావాలి మనకి ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఆర్ఎస్, ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా ఆర్ అని చెప్పాలి. ఇది రఫ్ చేస్తున్నాను రా ఒకసారి చూడండి. ఆర్ టు ఆర్ డాష్ హోమోమార్ఫిజం ఇచ్చాడు కాబట్టి అక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బిని ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అని రాయగలిగాను. దాని నుంచి మనం జీరో డాష్ అంటే అప్పుడు S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఏమవుతుంది ఎస్ అవుతుంది. ఎస్ అంటే ఐ క్యారీ ఎఫ్. ఓకే రెండో కండిషన్ రాసుకున్నాం. రెండో కండిషన్ ఏంట్రా లెట్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్, స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఆర్. ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఆర్ అంటున్నాను. ఇక్కడ
ఎందుకని ఎస్ సబ్సెట్ ఆర్ కాబట్టి, సూపర్ సెట్ ఆర్ కాబట్టి. అప్పుడు ఆర్ ఎస్ కామా ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ఎందుకని ఆర్ ఈజ్ రింగ్, ఆర్ ఈజ్ రింగ్. రింగ్లో ఏ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయంటే ప్రోడక్ట్ ఈక్వల్ టు ఏమవుతుందిరా, ఏబి బిలాంగ్స్ టు ఏమవుతుంది, ఆర్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం కండిషన్ రాస్తాం చూడండి. ఎస్ బిలాంగ్స్ టు ఎస్ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందిరా, 0 ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది, 0 అవుతుంది. అయితే మనం కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఆర్ఎస్, ఎఫ్ ఆఫ్ ఆర్ఎస్ని ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ లాగా రాసుకోవచ్చు. ఎందుకని బ్రాకెట్లు ఇక్కడ సిన్స్ ఎఫ్ ఈస్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం యొక్క సెకండ్ ప్రాపర్టీ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏబి ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి రాసుకోవచ్చు. అలా రాశాను. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే 0 ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే 0 దట్ బిలాంగ్స్ టు 0 అంటే సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ ఎస్ఆర్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే 0 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ 0 దట్ బిలాంగ్స్ టు ఎంతరా, ఎస్. సో కాబట్టి మనకి ఆర్ఎస్ కానీ ఎస్ఆర్ కానీ తీసుకుంటే మనకేమొచ్చింది, ఆర్ఎస్ ఎస్ఆర్ తీసుకుంటే ఏమొచ్చిందిరా, ఎఫ్ అనే హోమోమార్ఫిజం ప్రాపర్టీ యూజ్ చేసుకోవడం వల్ల బిలాంగ్స్ టు ఎస్ అయింది. దేర్ ఫోర్ ఎస్ ఈస్ ఐడియల్ ఆఫ్ ఆర్, ఎస్ ఈస్ ఐడియల్ ఆఫ్ ఆర్. హెన్స్ ker f, hence ker f is ideal of R. Hence ker f is ideal of R. ఓకేనమ్మా. ఈ రెండు థియరమ్స్ అంటే 3 థియరమ్స్. ఆ 3 థియరమ్స్లో ఫస్ట్ థియరమే రెండో థియరంకి ఇప్పుడు ఇది ఒక మూడో థియరం. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. రింగ్స్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశా. సెకండ్ యూనిట్లో హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ డెఫినేషన్ చెప్పాను, తర్వాత మోనోమార్ఫిజం డెఫినేషన్ చెప్పాను, తర్వాత ఎఫిమార్ఫిజం డెఫినేషన్ చెప్పాను, ఆ తర్వాత ఐసోమార్ఫిజం, ఆ తర్వాత కెర్నల్. ఆ కెర్నల్ ఈ హోమోమార్ఫిజం ఇమేజ్ అనేటువంటిది సబ్ రింగ్ అవుతుందని చెప్పమని ప్రూవ్ చేశాను. అదే మనం ఇంకో రకంగా స్టేట్మెంట్ కూడా ఇస్తాడని చెప్పాను. కాబట్టి మీరు ఈ క్లాస్ వరకు అవి నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే.